ఆ పొట్టేలు జడిదిచ్చే షాట్ చూశారు కదా, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఒక్క షాట్ చాలు డైరెక్టర్ వేణు గారు ఈ సినిమాని ఎంత నేచురల్ గా ఎంత డీటెయిలింగ్ తో తీస్తున్నారో చెప్పడానికి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలంగాణ నేటివిటీ ఉట్టిపడుతుంది. కాళ్ళకి గజ్జలు, పసుపు, వేపాకు, పొట్టేలు, తోలుడప్పు, మర్రి చెట్టు, ఆకాశంలో ఎల్లమ్మ తల్లికి ఆ వేపాకు బొట్టు మన కళ్ళ ముందు మన సంస్కృతి సాంప్రదాయాలు కదలాడుతున్నట్టు అనిపించింది. వేణుగారు బలగం సినిమాతో ఏడిపించారు. ఇప్పుడు ఎల్లమ్మతో భయభక్తులతో కూడిన ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లబోతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. మన రాక్ స్టార్ డిఎస్పీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది స్టార్ హీరోలని తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పుడు తానే హీరోగా మారి చేతిలో డప్పు పట్టుకుని వస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే నాకైతే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళినట్టు ఉంది. పౌర్ణమి సినిమా రోజులు గుర్తొచ్చాయి. ఆ క్లాసికల్ టచ్, ఆ డివైన్ ఫీల్ వేరే లెవెల్ అంతే. ఇక సినిమాలో మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం ఇప్పుడే ఊహించుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ గారు, దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇది రొటీన్ సినిమాలో అస్సలు లేదు. మట్టి వాసన, అమ్మవారి జాతర, దేవిశ్రీ ప్రసాద్ గారి డప్పు దరువు వెరిసి ఎల్లమ్మ ఒక సెన్సేషన్ అవ్వబోతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ టు వేణు గారు అండ్ ఎంటైర్ టీమ్. మరి ఈ గ్లిమ్స్ చూసాక మీకేమనిపించింది? ఆ పొట్టేలు జడిదిచ్చే షాట్ మీకు కూడా గూస్ బంప్స్ తెప్పించిందా?